Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. అప్పలరాజు అనే ఒక ప్రధాన నిందితుడు ఒక కుటుంబంపై కక్ష కట్టాడు, పగ పెంచుకున్నాడు. ఆ కక్ష సాధింపుతో కత్తిని దూసి ఒకే కుటుంబంలో 6గురిని హతమార్చినటువంటి నేర ఘటన ప్రతి ఒక్కరిని కూడా వణికించేసింది, తీవ్ర భయాందోళనకు గురి చేసింది. సరిగ్గా కరోనా టైం అది. ఆ సమయంలో తీవ్ర సంచలనం రేపినటువంటి ఈ 6గురుకు సంబంధించినటువంటి హత్యకు సంబంధించి ఇప్పుడు విశాఖ జిల్లా కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. 4th ADJ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ప్రధాన నిందితుడు అప్పలరాజుకు ఉరిశిక్ష విధిస్తూ 10,000 జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెల్లడించడంతో ఇప్పుడు ఆ బాధిత కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఒకే కుటుంబంలో 6గురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన అప్పలరాజు పేరు చెప్తేనే ప్రతి ఒక్కరు చేదరించుకునే స్థాయిలో ఆయన కక్ష ఉంది. అక్కడ అంత పగ సాధించడానికి, అంత కక్ష సాధించడానికి చిన్న చిన్న కారణాలే, పెద్ద ఏదో ఒక విపత్తు లాంటి సమస్య కూడా కాదు. వాళ్ళ మధ్యలో కుటుంబాల మధ్యలో జరిగిన భూ తగాదా కావచ్చు, అలాగని దాని నుంచి వచ్చినటువంటి ఒక మెసేజ్ ఏదైతే ఉందో, ఈ ప్రధాన నిందితుడు అప్పలరాజు కూతురికి ఇప్పుడు ఎవరైతే ఈ కుటుంబంలో మొత్తం తండ్రిని, అత్తని, భార్యని, 2 నెలల పాపని, 6 నెలల పాపని, 2.5 సంవత్సరాల బాబుని, చిన్న అత్తని, మొత్తం 6గురిని కోల్పోయినటువంటి వ్యక్తి బమ్మిడి విజయ్ కుమార్ ఉన్నారు. ఆయన ఏదో వాట్సాప్ లో మెసేజ్ పంపించారు, దాంతోనే ఆయన పగ పెంచుకున్నాడు. ఎవరు లేని సమయంలో, అంటే ఈ విజయ్ కుమార్ ఇక్కడ ఉండటం లేదు అని గ్రహించినటువంటి ఈ అప్పలరాజు ఆ బమ్మిడి రమణ, అంటే విజయ్ కుమార్ వాళ్ళ తండ్రి ఉంటున్నటువంటి ఇంటికి వెళ్ళి కత్తితో అతి కిరాతకంగా పసి పిల్లలు, పాలు తాగే పిల్లలు అని కూడా ఆలోచన చేయకుండా 6 నెలల పాప నిషిత నుంచి 2.5 సంవత్సరాల ఉదయ్, అలాగే ఉషారాణి 35 years, అలాగే రమాదేవి, అరుణ, బమ్మిడి రమణ అనే 63 సంవత్సరాల పెద్దాయిని మొత్తం ఒక కత్తితో ఓచకోత చేసినట్టుగా అందరినీ నరికి పడేసినటువంటి దారుణమైన ఘటనకు సంబంధించి 4 ఏళ్ల తర్వాత 4th ADJ సెన్సేషనల్ తీర్పును వెల్లడించారు. ఈ ప్రధాన నిందితుడు అప్పలరాజుకైతే ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చినటువంటి తీర్పు పట్ల కుటుంబ సభ్యులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వం నుంచి కొన్ని హామీలు వచ్చినప్పటికీ కూడా, నాకు మీరు ఇస్తున్న జాబ్ వద్దు, నా కొడుకు ఉన్న ఒక్క కొడుకుకి మీరు చదివిస్తానని హామీ వద్దు, కానీ ఇంతమందిని కోల్పోయినటువంటి నాకు సరైన న్యాయం సత్వరంగా జరగాలి అనే ఉద్దేశంతో ఆయన హైకోర్టుని అప్రోచ్ అయి ఫైట్ కొనసాగించారు. ఈ రోజు 4 ఏళ్ల తర్వాత సంచలనమైన తీర్పు కావడంతో ఆ కుటుంబం అంతా ఒక రకంగా ఆనందం వ్యక్తం చేస్తోంది. కానీ 4 ఏళ్ల క్రితం జరిగిన హత్య నేర ఘటనలకు సంబంధించి ఆ దృశ్యాలు మళ్ళీ ఒక్కసారిగా వాళ్ళు గుర్తు చేసుకుంటూ తీవ్ర కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి వీళ్ళతో కూడా మనం మాట్లాడదాం. సంచలనమైన తీర్పు వెల్లడించింది. ఆ తీర్పుకు సంబంధించి డీటెయిల్స్ తీసుకుందాం. పీపీ గారు మనతో పాటు ఉన్నారు. సార్, 4 ఏళ్లలో ఈ తీర్పు చూడొచ్చు. సో కేసు ఎట్లా? ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అని మాకు చట్టంలో ఉందండి. ఆ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో దీంట్లో ఒక చిన్నపిల్లలు 2, ఒక సీనియర్ సిటిజన్, తర్వాత ఆ 3 మహిళలు. సో ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కిందకి వస్తుంది కాబట్టి దీంట్లో డెత్ పెనాల్టీ ఇవ్వాలని చెప్పి కోర్టు వారిని కోరడం అనేది, ప్రాసిక్యూషన్ వారి తాలూకా ఆర్గ్యుమెంట్ సాటిస్ఫై అయిన తర్వాత అవును ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కిందకు వస్తుందని భావించి ముద్దాయికి మరణదండన విధించడం జరిగింది. సార్, అప్పలరాజులో ఏమైనా నేను చాలా క్షమించరాని నేరం చేశాను అలాంటి పశ్చాత్తాపం ఏమైనా? అలాంటి రిమోర్స్ ఆయన దగ్గర ఏం లేదండి. ఆయన మొదటి నుంచి మేము ఆర్గ్యుమెంట్ లో కూడా ఇదే చెప్పుకొచ్చాం, ఆయనలో ఎటువంటి రిమోర్స్, పశ్చాత్తాపం ఆయనలో ఎటువంటి పరిస్థితులు లేదు. ఈవేళ కోర్టులో కూడాను తీర్పు చెప్పినప్పుడు కూడా ఎటువంటి పశ్చాత్తాపం ఆయనలో కనిపించలేదు. ఇంత దారుణంగా పసిపిల్లని కూడా చూడకుండా పాలు తాగే వయసులో ఉన్న పసి పాప నుంచి మీరు చెప్పినట్టు సీనియర్ సిటిజన్ 63 ఏళ్ల బొమ్మిడి రమణ వరకు, అలాగే 3 మహిళలు, మొత్తం 6గురిని ఒకే కుటుంబంలో ఒక కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి వ్యక్తి. కారణం ఏం చెప్పాడు సార్? ఎందుకు ఆయన పగ, ఎందుకు ఆ కక్ష? అది కక్షకి పెద్ద బలమైన కారణం అంటూ ఏం కనిపించలేదండి. అది ఇక్కడ ఈ మొదటి
చనిపోయినటువంటి ఉషారా అనే భర్త వాళ్ళ అమ్మాయికి ఏదో ఒక అనుచితమైన ఒక మెసేజ్ పంపించాడు సెల్లో అని చెప్పి కారణమని ప్రాసిక్యూషన్ కథనం అంతే. అప్పట్లో కూడా ఈ కేసు వచ్చినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసుని ప్రత్యేకంగా డీల్ చేయాలి, ఇమీడియట్ గా అతనికి శిక్ష పడాలి అనేటటువంటి డిమాండ్ కూడా వెలువెట్టింది. ఈ నేపథ్యంలో 4 ఏళ్ల వ్యవధిలోనే ఈ శిక్షకు సంబంధించినటువంటి తీర్పు వెళ్లడం ఏం చెప్తారు? అంటే దీంట్లో చాలా మంది సాక్షులు ఉన్నారండి, దగ్గర 200 మంది సాక్షులు ఉన్నారు. ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టుంటే అయి ఉండేది కానీ అంత ప్రత్యేకమైనటువంటి అవసరం అయితే లేదు. ప్రభుత్వం వారు కూడా దీనికి అంత అవసరం లేదని భావించిందేమో, మరి మాకైతే తెలియదు. మొత్తం మా కోర్టులో మేము తొందరగానే చేసామని మేము అనుకుంటున్నాం. చూసాం ఈ కేసులో మొత్తం మీరు ఎంతమందిని అంటే అంతమందిని కోల్పోయారు. నాన్నను కోల్పోయారు, భార్యను కోల్పోయారు, 2 పసిపిల్లల్ని కోల్పోయారు, అలాగే మీ అత్తగారు, మీ చిన్నత్త. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరణ శిక్ష ఇచ్చారండి. మరణ శిక్ష 10,000 రూపాయలు జరిమానా వేశారండి. మాకు కోర్టులో ఇక్కడ న్యాయం జరిగిందండి. మా పీపీ గారు ఖజానారావు గారు చాలా బాగా వాదించారు, బాగా వాదించి మాకు న్యాయం చేశారండి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా బాగానే సాయం చేశారండి. నాకు ఆ హామీ లేదు, నాకు ఉద్యోగం వద్దు, మా అబ్బాయిని కూడా మీరు చదివించొద్దు, నాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి చేయమని మొత్తం తిరిగాను. ఎక్కడ తిరిగినా కూడా నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. నేను స్వహాన వెళ్ళి మా వైజాగ్లో ఎంరావు గారు లాయర్ గారు ఆయన సలహా మేర హైకోర్టుకి వెళ్ళి రిట్ తెచ్చి ఇక్కడ వాడిని మళ్ళీ వాడు రిలీజ్ అయిపోయాడండి. 1.5 yearకి రిలీజ్ అయ్యాడండి. రిలీజ్ అయిపోయాడండి. నేను హైకోర్టులో రిట్ వేసి వాడి వల్ల మాకు ప్రాణహానందం చెప్పి మళ్ళీ వాడిని వెంటనే పంపించి కేసు ఎంచి త్వరగా చేయమని లాస్ట్ December 25th చేయమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. అంటే కుటుంబంలో 6గురిని కోల్పోయారన్న బాధ ఒకవైపు అయితే, ఇన్ని హత్యలు చేసినటువంటి వ్యక్తి మళ్ళీ మీ కళ్ళెదుటే తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో మాకు అర్థమైంది. సో ఆ టైంలో మీకు ఇచ్చినటువంటి ఆఫర్స్ ఏవి వదులుకొని పూర్తిగా మాకు న్యాయం సత్వరంగా జరగాలి అని చెప్పి రిట్ వేసి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ రిట్ వేసిన తర్వాత December 25th అవ్వాలంటే అవ్వలేదండి. మళ్ళీ అంటే సాక్షులు ఎక్కువ ఉండబట్టి టైం తీసుకొని ఇప్పుడు మాకు తీర్పిచ్చారు చూడండి. అయినా ఈ కేసులోని 2 ప్రధానంగా చెలిపోయిన కనకరాజు గారు, మా మాయ గారు, పరాయి విశ్వనాథ్ అని కేసు అయిన కాడి నుంచి 5 సంవత్సరాల్లోనే ముద్దాయి వాయిదాకు వచ్చాడో లేదో తెలియదు కానీ ప్రతి వాయిదాకి అటెండ్ అయ్యి కేసు గెలిపిన కారణం వీళ్ళిద్దరేనండి. ఒకసారి ఫొటోస్ చూస్తే ఎంత బాధాకరమో, ఒక్కసారిగా జిల్లానే కాదు రాష్ట్రాన్ని కూడా వణికించినటువంటి అతి ఘోరమైన నేర ఘటన ఇది. ఇక్కడ కనపడుతున్నటువంటి ఆ వ్యక్తే ఈ అప్పలరాజు. ఒక మానవత కోణాన్ని మరిచి నేను కూడా ఒక మనిషిని అనే విచక్షణ కోల్పోయి అతి కిరాతకంగా ఇవి మీరు చూస్తే కూడా మీ గుండెలు గుబులు మంటాయి. బట్ ఈ పిల్లలు 6 నెలలు పాప అండి, ఇందులో చూపిద్దాం. 6 నెలలు పాప. ఈ పాపని తల నరికేశాడండి మెడది. ఇక్కడ బొమ్మిడి రమణండి, ఈయన స్నానం చేస్తాడు, ఉదయం డ్యూటీకి వెళ్ళిపోవడానికి స్నానం చేస్తే బాత్రూంలో స్నానం చేస్తుంటే అతను ఫస్ట్ ఏం చేశారంటే ఈ పాప ఫస్ట్ వర్షాన్ని చంపాడండి. ఈవెన్ చంపాడు ఫస్ట్ బయట ముక్క అదే మెడ చెయ్యి అడ్డు పెడితే బాబాయ్ చంపొద్దు అన్నా సరే బాబాయ్ చంపొద్దు నువ్వు బాబాయ్ అన్న చేతులు నరికేశాడండి. నరికేసి మెడ నరికేసి ఈవిడ వర్షాన్ని ఫస్ట్ కల్లాపు జల్లడానికని వచ్చిందండి. ఇప్పటికి కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి మేము వెళ్తుంటామండి, మోటార్ చేయడానికి ఇల్లు ఎలా ఉందో చూడడానికి వెళ్తాం. మాది శివాజీపాలెం. వెళ్ళేటప్పుడల్లా అక్కడ అమ్మాయి పట్టుకున్న తెపాలు మాకు గుర్తుకొస్తుందండి. చీపులు కూడా పట్టుకుంటాం, ఎందుకంటే అమ్మాయి ఫస్ట్ పట్టుకుంది చనిపోయేటప్పుడు. అవే పట్టుకొని కల్లాపు జల్లడానికి వచ్చినప్పుడు బాబాయ్ చంపొద్దంటే చంపేశారండి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడండి. లోపలికి వెళ్ళి ఈ పాపని ప్యాక్ కోసారండి. 6 నెలలు పాపని ప్యాక్ కోసారండి. అక్కడి నుంచి ఆడు ఊరుకోకుండా లోపలికి వెళ్ళి ఇక్కడ బెడ్రూమ్లో రమాదేవి ఉందండి. ఈవిడండి రమాదేవి బాబు, 2 సంవత్సరాల బాబు రమాదేవి. ఈ రమాదేవి ఏమొచ్చి ఆ బెడ్రూమ్లో ఉంటే వీడు కత్తి పట్టుకెళ్ళి రమాదేవి అన్న ఆవిడకి పేగులు మొత్తం తీశారండి. ఇగో పేగులు, ఇగో నేను చూసాను వాళ్ళు తీసేసి ఈ బాబుని కూడా నరికేసి అక్కడి నుంచి బాత్రూంలోకి మా బావ ఈ బొమ్మిడి రావణ స్నానం చేస్తున్నాడండి. బట్టలు లేవు ఆయన మీద. ఆ రోజు మీరు కూడా వచ్చారు, అందరూ మీడియా వాళ్ళు కూడా చూశారు. ఆయన ఉంటే బట్టలు ఆయన స్నానం చేస్తుంటే ఈ అరుణ ఆవిడ
అన్నయ్య రక్షించండి అని చెప్పి పరిగెట్టిందండి. అవతల గోడ ఉందండి, గోడ లేకపోతే ఈవిడ కొద్దిగా సేవ్ అవునండి. అంటే మేము అనుకుంటాం అలాగని, అక్కడ గోడ అది లేదు, బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. వెంటనే మా బాబు తలుపు కొడితే తలుపు డోర్ తీసాడండి. తీసేటప్పటికి ఈడు అప్పలరాజు వెళ్ళండి మా బావని శుభ్రంగా నరికేశాడండి కత్తిరి. ఇవ్వండి మా బావ ఇవ్వండి, ఇలా నరికేస్తే ఆయన మీదే ఈ అరుణ కూడా పడిపోయి ఉందండి. అరుణ ఈమె కూడా మెడది నరికేసి చేతులు నరికేసి చిన్న విధం చేశారండి. బాత్రూంలో ఉన్నారండి. సైట్ నీకు ఇవ్వను, నువ్వు ఉంటే లేదని వెళ్ళిపోనాడు. అప్పటికి మా మేనల్డ్ ఏంటంటే అదే ఊర్లోనూ యాక్చువల్గా మా సమాజ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాడండి. స్థిరపడి టైల్స్ పని చేసుకుంటే రోజుకి ఒక 20 మంది 15 మంది ఈ లేబర్ వచ్చేవారు. సొంతూరు విజయ్ది మా మేనల్డ్ సొంతూరు అక్కడికి వెళ్ళింది, మా శివాజీపాలెం. మా అక్క చనిపోతే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆవిడ మా బావగారు మ్యారేజ్ చేసుకుంటే అక్కడ సెటిల్ అయ్యారు. సెటిల్ అయితే వీళ్ళు ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడేంటి ఈ విజయ్ దగ్గరికి ఉదయం సాయంత్రం లేబర్ వచ్చేవారండి. పనికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళేవారు. అందరూ ఈయనతో తిరిగేవారు. ఈ రేటు ఇక్కడ ఎంతమంది ఉండడం, ఈయన దగ్గర ఎంతమంది అనేది కక్ష కట్టుకున్నాడండి. కక్ష కట్టుకొని మీరు ఊరు వదిలేసి వెళ్ళిపోయినా 2-3 సార్లు బెదిరించాడండి. మా వాడు వెళ్ళలేదు అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, ఇల్లు అది అక్కడే కొనుక్కున్నాడండి. కొనుక్కొని స్థానికంగా ఉన్నారు. ఉన్నప్పటికీ నీకు లాభం లేదని చెప్పి రేట్ చేశారంటే ఆ అమ్మాయి మెసేజ్ అయితే ఆడే పంపించారు. అంటే అన్ని ఫేక్ అండి అన్ని పంపించి రేట్ చేయని చెప్పి కూడా అరెస్ట్ చేయించారండి. ఆ వేదిక కోర్టు కూడా ఇక్కడికి వచ్చి ఏమీ లేదు, ఆ కేసు కూడా ఏమీ లేదు చేసి వాడు అలా కక్ష కట్టుకొని చంపుతానని చెప్తే వీళ్ళు మేము పంపించాను విజయవాడ. పంపించేస్తే ఈ పెళ్లి కార్డులని పంచడానికని వీళ్ళ పాపకి పెళ్ళి అండి, వీళ్ళ పాపకి పెళ్ళి అని చెప్పేసి వీళ్ళంతా వచ్చారండి. వీళ్ళంతా వచ్చిన తర్వాత నైట్ పడుకున్నారండి. నైట్ పడుకునేటప్పుడు కూడా ఆడు మా దుర్గాప్రసాద్ అని మా మేనల్లుడికి ఫోన్ చేశాడండి. అప్పలరాజు మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేశాడు. మళ్ళీ మా మేనల్లుడు విజయ్ దుర్గాప్రసాద్ చేస్తే వాడు ఫోన్ తీయలేదు. అప్పటికి మా విజయాలతో చెప్పాడట, వాడు ఫోన్ చేశాడు ఎలాగ అనియా బతిన అప్పలరాజు అంటే వీళ్ళు పెద్దగా తీసుకోలేదు ఆ విషయాలుగా. ఇదే చేస్తాను తెల్లవారు లేచి వాళ్ళు ఎప్పుడు లేస్తారని. ఇప్పుడు ఇదివరకే ముందు చెప్పాను కదండి, కల్లాపు చల్లడానికని మా మేనగోళ్ళు మా కూతురు అదే మా వదిన గారు అమ్మాయి బయటకు వచ్చింది. రాగాలి హుషారాలి మా వదిన గారు అమ్మాయి. ఆ అమ్మాయి రాగాలి కల్లాపు జల్లి చెప్పాను కదండి. ఇప్పుడు అక్కడ చీపురు తెపాలు కూడా అక్కడ అది జల్లుతప్పుడు బాబాయ్ నువ్వు తంపొద్దు బాబాయ్ అని చెప్పి దండం పెడితే చేతులు నరికేశారండి, ఎగిరిపోయాను. అక్కడ నరికేసి ఇక్కడ ఉండమని నరికేశాడు. అక్కడ నుంచి ఇంకా లిక్ష దగ్గరికి ఇంకా లోపలికి వెళ్ళి అందరినీ చనిపోయారు. అందరితో దారుణం అండి. రమణ గారు మీ నాన్నగారు కదండి, ఈ కుటుంబంలో మీరు ఈ 6గురిలో ఎవరెవరిని కోల్పోయారు? మా వదిన, మా నాన్నగారు, మా మేనగోళ్ళు, మేనల్లుడు, 2 మేనత్తలు అతి దారుణంగా చంపేశారు మేడం. మా అన్నయ్యకి ఇప్పుడు ఎవరు లేకుంటే ఒంటరి దిక్కు అయిపోయింది మేడం. వండి పెట్టిన వాళ్ళు కూడా లేరు. ఆ పిల్లల్ని కూడా ఆటో వేసుకొని కష్టపడి ఇంట్లో వండుకొని పిల్లల్ని స్కూల్కి పంపించుకుని పరిస్థితి చేశాడు మేడం. ఇంట్లో 6 దిక్కు లేకుండా వాడికి మేము బాగుండడం చూడలేక వాడు అలా చేశాడు మేడం. మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మలు మా పెద్దమ్మలే పెంచారు మేడం. పెంచుకోవాలని మా నాన్నగారికి పెళ్లి చేయడంతో ఆ ఊరు వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత మా అన్నయ్యకి పెళ్ళి అయిన తర్వాత మేము బాగుండడం చూసి వాడు చూడలేక అతి క్రూరంగా చంపేశాడు. మా మేనత్తని మధ్యకి చీరేశారు మేడం. చీరేసి పేగులు బయటకు మేనగోడలు పేక కోసి మరి చంపారు. మేనల్లుడు అందరూ మా నాన్నగారిని అయితే మొక్కలు చేస్తారు మేడం. వాడికి ఈరోజు ఉరిశిక్ష పడింది, మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ లాయర్ గారికి శతకోటి నమస్కారాలు పెట్టారు. మాకు చాలా మంచి చేశారు. మాకు ఈరోజు న్యాయం జరిగింది. ఆ రోజు న్యూస్ కవరేజ్లో మేము వచ్చాం. మీ వదిన వాకిట్లు కడగడానికి ముగ్గు వేయడానికి వెళ్ళి 5 గంటలకి వేరే ఊరు వెళ్ళి మా నానమ్మ వారి ఊరు వెళ్ళి కార్డు వేద్దాం అనేసి తొందరగా లేసారు మేడం. వచ్చి వాకిలి కడి ముగ్గు వేద్దామంటే అప్పటికి వాడు అలా చేశాడు మేడం. వద్దు బాబాయ్ అని చెప్పి నమస్కారం పెడుతుంటే వాడు చెయ్యి నరికేశాడు. మేము ఆ టైంలో అక్కడ లేం మేడం, రాజమండ్రిలో ఉన్నాం. మేము వచ్చేటప్పటికి ఇలా జరిగింది. అంత పగ ఏంటి? పాలు తాగే పసిపిల్ల అని మనం చూస్తేనే తెలుసు. వాడు ఇదే కాదు మేడం, ఇంతకు ముందు కూడా వేరే హత్య కూడా చేశాడండి మేడం. మేము ఇంత మేడం ఆ ఊరు వచ్చి మేము బాగుపడిపోయామని చూడలేక భూమి సమస్యలోనే మాకు ఇలా చేశాడు మేడం. వాడికి మాత్రం శిక్ష వెంటనే ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళింది అంటున్నారు కాబట్టి వెళ్తుంది కాబట్టి వాడికి బేగా ఉరిశిక్ష పడేలా చూడాలి మేడం. సో ఇప్పుడు మనకి జిల్లా కోర్టులో ఈ తీర్పు వచ్చింది మేడం. అవును మేడం. ఇప్పుడు హైకోర్టుకి వెళ్తే అక్కడ పడుతుంది అంటున్నారు,
కానీ బేగా పడేలాగా చేయాలి మేడం గవర్నమెంట్. కానీ ఈ ఘటన జరిగినప్పుడు ఇప్పుడు ఎవరైతే బాధితుడు బమ్మిడి విజయ్ కుమార్ గారు ఉన్నారో, బమ్మిడి రమణ అని విజయ్ కుమార్ గారు వాళ్ళ తండ్రి, ఉషారాణి అని విజయ్ కుమార్ వాళ్ళ భార్య, అలాగే నిషిత 6 నెలల పాప విజయ్ వాళ్ళ పాప, అలానే ఉదయ్ నందన్ తను బాబు ఒక ఎన్ని ఇయర్స్ ఉంటాయి, 2.5 ఇయర్స్ ఉంటాయి విజయ్ వాళ్ళ బాబు, అలాగే విజయ్ వారి అత్త రమాదేవితో పాటు చిన్నత్త గారు అరుణ. మొత్తం ఒక వ్యక్తి ఒక దారుణమైన ఘటనలో 6గురిని కోల్పోయారంటే ఆ ఘటన నుంచి కోలుకోవడం కూడా చాలా చాలా బాధ. మీకు ఉద్యోగం ఇస్తామని, లేకపోతే పిల్లలు ఒక్కగానొక బాబు మిగిలాడు, తను చదివించే బాధ్యతలు తీసుకుంటామని ఎన్ని హామీలు ఇచ్చినా లేదు. ఇవన్నీ నాకు కంటి తుడుపు చర్యలు మాత్రమే. కానీ నాకు నిజమైన న్యాయం జరగాలి అంటే ఎవరైతే ఇంత హత్యా నేరానికి పాల్పడి 6గురిని పొట్టను పెట్టుకున్నాడో, కత్తితో విచక్షణగా దాడి చేసిన వాడిని ఇమ్మీడియట్గా ఉరి తీయాలి అనేదే అతను 4 ఏళ్ల నుంచి ప్రధానమైన డిమాండ్గా కొనసాగిస్తూ ఈరోజు హైకోర్టుని అప్రోచ్ అయ్యి కూడా బెయిల్ పైన 1.5 సంవత్సరాలకి అతను బెయిల్ పై వచ్చి బయట తిరుగుతున్నాడు అప్పలరాజు. ఆ విషయాన్ని జీర్ణించుకోలేని వీళ్ళు మాకు ఎలాంటి సహకారాలు వద్దు, కానీ వాడికి మాత్రం ఉరిశిక్ష వేయండి అంటూ ఫైట్ చేస్తూ వచ్చారు. ఈరోజు 4th ADJ విశాఖ జిల్లా కోర్టు నుంచి అయితే సంచలనమైన తీర్పు వెల్లడైంది. అప్పలరాజుకి ఉరిశిక్ష విధిస్తూ వచ్చినటువంటి తీర్పు పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఆ రోజు ఒక్క బాబు మాత్రం మీతో ఉండిపోయాడు కదా, ఆ రోజు ఏం జరిగిందమ్మా? ఆ రోజు మేము వెళ్ళవలసిందండి వాళ్ళతో పాటు. కానీ ఆ రోజు మా ఆయన గారు ఉదయం నేను దింపుతాను, సింహాచలం వెళ్తాను, నిన్ను దింపుతాను, అక్కడ దింపేసి నేను వెళ్తాను అనగానే నేను ఉండిపోయానండి. నేను ఉండిపోయానని తను ఉండిపోయాడు, అబ్బాయి ఉండిపోయాడు. లక్ష్మీ అమ్మ తెల్లవారు వస్తుందిగా, తాత తీసుకొస్తారు, వాళ్ళతో నేను వస్తాను అమ్మ అనేసి ఆటో ఎక్కినోడు దిగిపోయాడు తను కూడా. అలా ఉండిపోవడం వల్ల తెల్లవారు వెళ్దామని బయలుదేరాం. తెల్లవారు 5 గంటలు వేసి బయలుదేరి వస్తున్నప్పటికీ మాకు ఇలాగ న్యూస్ తెలిసిందండి. ఆ క్షణం ఉదయం సింహాచలం వెళ్దాము ఆ కారణం వల్ల మీరుండిపోయారు. మీతో పాటు ఉషారని వాళ్ళ బాబును కూడా ఉంచేసింది కాబట్టి వాడైనా ఉన్నాడు, లేదంటే ఆ బాబు కూడా వాడికి దక్కపోను. ఆ మెయిన్ కారణం ఏంటంటే ఆ ఊరు వెళ్ళి విజయకిరణ్ హోదాగా బతకడం, స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఒక హోదాగా బతికాడు. అక్కడ ఒక హోదాగా ఉండడం చూడలేక ఆ ఇల్లుని కూడా అడిగాడంట. 3 లక్షలు ఇస్తాను, ఇల్లు ఇచ్చి నాకు, లేదంటే నేను ఈ ఊర్లో ఉంచుకుని చేస్తాను అని ఏటేటో చెప్పాడంట. అలాగే చేశాడు. లాస్ట్కి ఆ ఊరు వదిలి చెలిపెట్టేట్టే చేశాడు. ఆ కుటుంబమే లేకుండా చేశాడు. ఆ రోజు మీరు వెళ్ళారు కదా, అక్కడ పరిస్థితి అలా దారుణం అంటే దారుణం. ఎక్కడ అంత దారుణం, సినిమాలో కూడా అంత దారుణంగా జరగదేమో, అంత దారుణంగా చేశాడు అనమాట. ఇప్పటికీ వెళ్తూ ఉంటాం అలాగా, ఒక ఇంటికి వెళ్ళి చూస్తే మనుషులు కనబడతారు, ఇల్లు చూస్తే ఆడో తప్ప చేయగలిగిందే. ఇప్పటికైనా కాకపోతే లేటుగా వచ్చిన తీర్పు లాయర్ గారికి, జడ్జి గారికి మా కృతజ్ఞత చెప్పుకున్న మంచి తీర్పు ఇచ్చినందుకు. ఇందులో 2 నెలల 6 నెలల పాప, 2.5 సంవత్సరాల బాబు, అసలు ఆ రోజు ఆ సిచ్యువేషన్ చూస్తే మర్చిపోలే. ముందు రోజు మా ఇంటికి వచ్చారు, అసలు ఎంత మర్చిపోలేకపోతున్నాం అండి. ఆ రోజు అయితే మా ఆయన గారు అయితే సంవత్సరం వరకు పిల్లల్ని ఎవరిని ఎత్తుకోరు. అలాంటిది ఆ పాపను ఎత్తుకొని ఆ రోజు ముద్దులాడి ఎంత దీనిగా అమ్మాయి పాపేటమ్మ ఎంత తెల్లగా వచ్చింది, ఏటి రాస్తామా అని ఆస్కలు కూడా ఆడారు. అలాంటిది ఆ రోజు మర్చిపోలేకపోతున్నాను అంటారు. ఆ చిన్న పిల్లడు అలా జరిగిపోయిందన్నమాట. ఆ రోజు ఆ పిల్లల్ని చూసి ఉండమని ఎంత బతిమలాడానో, ఉండండి ఒక్కరోజు ఉండండి అంటే ఉన్నారు కాదు. టాబ్లెట్లు తెచ్చుకోలేదు, షుగర్ టాబ్లెట్లు. రోజు ముందు పూట వరకు మీ దగ్గర ఈ టైం వరకు ఉన్నారు మా ఇంటి దగ్గర. ఈ టైం వరకు ఉండండి, ఒక్క రాత్రి ఉండండి, తెల్లవారులేసి అందరం వెళ్ళిపోదాం, అందరం కలిసి వెళ్దామని కన్నా అన్నానండి. అంటే వచ్చాం, టాబ్లెట్లు తెచ్చుకోలేదు, టాబ్లెట్లు వేసుకోవాలి, పిల్లలకి కూడా జ్వరం, ఆక్సిజన్ అనేది పెట్టాలి అని ఉన్నారు కాదు. వెళ్ళిపోయారు. నన్ను కూడా వచ్చిమంటే సరే బయలుదేరిపోయి దిగి వచ్చుతుంటే మా ఆయన గారు అన్నారు, రేపు నేను సింహాచలం వెళ్తాను అంటే మా పాపన మా బాబు మా మనవడు వచ్చారనమాట. ఉగాది కదా, పండగకు వస్తారు వాళ్ళు, ఉన్నారు కదా ఇంకా రైటు పిల్లడి గట్టి చిన్నపిల్లడు అనమాట. అప్పటికి బాబు ఏడిస్తే ఇబ్బంది అవుతుంది, నేను సింహాచలం దిగబెడతాను, నేను వెళ్తాను సింహాచలం, నేను అక్కడ జొత్తాడులో దింపేసి నేను అలాగే సింహాచలం వెళ్తాను, ఉండిపోయి లక్ష్మి అని అన్నారు. సరే అనేసి నేను ఉండిపోయానని అబ్బాయి అమ్మ లక్ష్మమ్మ ఉంది కదా, లక్ష్మమ్మతో నేను తెల్లవారు తనే ఆ పిల్లడు అడిగాడు, మా అమ్మ వస్తుంది కదా, మా అమ్మతో నేను వస్తాను, నువ్వు వెళ్ళిపోండి అమ్మ, మా అమ్మ తాత దేపెడతారు కదా, తెల్లవారు నేను వస్తాను అనేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఉంచి 20 రూపాయలు కొనుక్కోవడానికి డబ్బులు అడితే 20 రూపాయలు కూడా ఇచ్చింది వాళ్ళ అమ్మ రోజు. దారుణం.
అసలు ఎక్కడ కూడా జరగదు. మానవత్వం ఎంత నశించిపోద్దని మేము అసలు అనుకోలేదు. అది అసలు మూర్ఖుడు కాబట్టి నోరు లేని పిల్లలు ఎలాంటి దొంగలకైనా రౌడీలకైనా చిన్నపిల్లల్ని చూస్తే కొంచెం జాలి అనిపిస్తుంది. ఈడకి ఆ జాలి కూడా లేదు. ఈరోజు నా భార్య నా పిల్ల ఏమైపోద్ది అని అడుగుతున్నాడు. 5 నెలల పిల్లని నరికినప్పుడు ఆడికి భార్య ఆ పిల్లల మానవతం కనిపించలేదు. ఆడికి కోర్టులో అడుగుతున్నాడు జడ్జి గారిని. ఈరోజు ఆడికి భార్య పిల్ల గుర్తొచ్చింది ఆడికి. అలాంటి ఒక తల్లి కన్నా పిల్లలే కదా చిన్న పిల్లలు. 6 నెలలు 5 నెలల పిల్ల 5 నెలల పిల్ల 6 నెలల పిల్లని నీకు నరికినప్పుడు నీకు గుర్తు రాలేదా? నువ్వు అసలు ఇంతవరకు కోర్టు అసలు కాలయాపన చేశారు. మీరేమంటే అనండి కానీ నాకు ఏ శిక్ష ఇచ్చినా పర్వాలేదు, కానీ ఆడికి ఈ శిక్ష కూడా నా దృష్టిలో అయితే మాత్రం తక్కువే. ఆడికి ఉరి శిక్ష అనేది కూడా తక్కువ. నేనే చెప్తున్నాను, ఉరి శిక్ష అనేది చాలా తక్కువ, చాలా చిన్న శిక్ష. ఆడికి బాబాయ్ 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 అని చెయ్యి పెట్టి దండం పెట్టిన పిల్లని చెయ్యి నరికాడు. ఆ చెయ్యి అక్కడికి వెళ్ళి పడింది. అక్కడికి వెళ్ళి నరికి పడేశాడు. ఆ నరికి పడేయడంతో మేము ఎలా పోల్చుకున్నాం తెలుసా? ఆ పిల్లకి కాళ్ళు యాక్సిడెంట్ అయ్యింది అమ్మాయికి 1 సంవత్సరం కిందట. అప్పటికి ఉషాకర్ ఆ 2 ఏళ్ళు ఆటోలోని పడిపోయి కట్ అయిపోయి అనమాట. ఆ వేలుని చూస్తే గుర్తుపెట్టుకున్నాం మేము. 1 కోటి రూపాయలు ఇస్తాను దాన్ని వదిలేయండి, 1 కోటి రూపాయలు కోర్టుకి స్టేషన్ కడతానన్నాడు పోలీసులకి. ఓపెన్ గా చెప్పిన స్టేట్మెంట్ కి కూడా వాళ్ళు భయపడకంట కోర్టు వదిలేసింది. వెళ్ళినప్పుడు వదిలేస్తే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి పెళ్లి చేసుకొని మేము చేసుకుంటే మళ్ళీ అప్పుడు జైల్లో పెట్టారు. బాడీలు ఉంటుండగా స్టార్ట్ మీ ఫ్యామిలీని చంపేశాను రా. మాకు ఫస్ట్ ఫోన్ మాకే వచ్చింది. వాళ్ళు చంపిన తర్వాత 6:20 అయింది కరెక్ట్గా మాకు ఫోన్ వచ్చినప్పటికీ. వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు సింహాచలం వెళ్ళిపోవడానికి సింహాచలం వెళ్ళి ఆ పిల్లల్ని ఎక్కించుకున్నారు మధ్యలో. ఆ అబ్బాయి రాత్రి మా ఇంట్లో పడుకుండిపోయాడు అనమాట. నేను వెళ్ళను అనుకోని ఉండిపోవడం వల్ల ఆడు బ్రతికాడు అక్కడ. వీళ్ళిద్దరు ఎంతమంది తెలిసి చనిపోవాల్సిందే. మాకు ఆ ఫోన్ కానీ రాకపోతే వీళ్ళు వెళ్ళిపోతారు ఆ ఇంటికి. మాకు మధ్యలో ఆ ఫోన్ మా అబ్బాయికి వచ్చిందనమాట. అరే మా అబ్బాయి లెగిసి సెట్ వేసుకున్నాడు, వాళ్ళు వెళ్ళిపోవడం ఇంటికి. అప్పలరాజు నుంచో ఎక్కడి నుండి వచ్చింది. మొత్తానికి ఎవరో ఫోన్ చేశారు, అరే మీ ఫ్యామిలీని అందరిని చంపేశాడు రా అప్పలరాజు కూడా అని అంటే, అలాగరా ఏం మాట్లాడంటావు లేదా సరే ఫోన్ ఆడు ఫోన్ చేస్తాను. ఆడి దగ్గర ఫోన్ తీసుకున్నారే, వినయ్ నిజమే చంపిస్తాను రా నిజంగా చంపిస్తాను రా మీ వాళ్ళందరినీ అని క్లియర్గా చెప్పాడు. అప్పుడు చెప్పడంతో మా అబ్బాయి అన్నాడు, అమ్మ ఉషాలను చంపిస్తాడంట అమ్మ అప్పలరాజు గారు. కానీ అమ్మ మేమైతే అక్కడికి వెళ్ళేంత వరకు నాకు ఇంకా గుండెల్లో చెప్తుంది ఏంటంటే, అమ్మ ఉన్నారు ఎక్కడో ఉన్నారు పుత్తినే ఎక్కడ పారిపోయారేమో, ఎవరైనా ఒకళ్ళు చంపుతారు ఒకళ్ళు పారిపోయారేమో, ఇంకా మిగతా అందరూ ఎవరో ఒకరైనా ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు పారిపోయారు ఉంటారు, ఎవరో ఒకళ్ళు చంపేసి ఉంటాడు, అయితే వర్షం చంపేసాడు కదా, అయితే మిగతా వాళ్ళందరూ పారిపోయారేమో అన్న దృష్టితోటే వెళ్ళాం. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా అంత దూరం అంతా మా తమ్ముడు పరిగెట్టుకుని వచ్చి మొత్తం అందరినీ చంపేశాడు అన్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు